సమస్త మహిమ కలిగినట్టు ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. అందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడుకకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. మాట్లాడే దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈ రాత్రి మనల్ని ప్రేమించిన దేవుడు, మన ప్రోత్సహిస్తున్న దేవుడు, పరలోకమునకు సిద్ధపరుస్తున్న దేవుడు మనకి ఇస్తున్న మరొక మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చెప్పండి అందరి మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు, విశ్వాసుల్లో పరిశుద్ధత గురించిన అవగాహన లేకుండా చాలామంది అనుకునేది ఏంటంటే, క్రమంగా మందిరానికి వెళ్ళడం పరిశుద్ధత అనుకుంటున్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, త్రాగుడు మానసము లేదా త్రాగుడు అలవాటు లేదు కాబట్టి నేను పరిశుద్ధత కలిగిన వాడిని అనుకుంటున్నారు. అంటే ఏదో ఒక పాపం, ఉదాహరణకి అది వ్యభిచార పాపం కానివ్వండి, లేదా మద్యపానం కానివ్వండి, మరి ఏ అలవాట్లు లేవు కాబట్టి నేను పరిశుద్ధుడను అనే ధోరణి చాలామంది క్రైస్తవులో ఉంది. నేటికి విశ్వాసం ఎలా అనుకుంటున్నారంటే, నా పాపం చేయను కాబట్టి, నాకు అటువంటి పాపం అలవాట్లు లేవు కాబట్టి నేను పరిశుద్ధుడను అనే ధోరణి చాలామంది ఎత్తులో ఉంది. కానీ బైబిల్ ప్రకారంగా పరిశుద్ధత అంటే ఏమిటి అసలు అనేది మనం ఈరోజును నేర్చుకుందాం. ప్రభుకు స్తోత్రం చేద్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు గారు రాసిన ఈ పత్రికలో నుంచి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానమును ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి. ఏ వాగ్దానములు అంట అనేది నేర్చుకునే ముందు మీకు కొన్ని వాగ్దానం దేవుడిచ్చారు. మీరు ఆ వాగ్దానం ఏం చేస్తారంటే, మీరు కలిగిన వారే ఉండి దేవుని భయముతో, మీకు ఆ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం కలిగిన మీరేం చేయాలంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. నేను పరిశుద్ధపరచబడ్డాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభువుల మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం చెప్తున్నానే కాదట. మీ పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును, దేనికి? దేవుని భయమును కలిగి పరిశుద్ధత ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకోవాలి. చేసుకుంటూ మీ శరీరానికి, లోపల ఉన్న ఆత్మకును కలిగిన ప్రతి సమస్త కల్మషం నుండి మీరు ఏం చేసుకోవాలంటే, మిమ్మల్ని ఏం చేసుకోవాలంటే పరిశుద్ధత కలిగి పరిశుద్ధపరచుకోండి. అది మీ బాధ్యత. చాలామంది మనం ఏం చేస్తుంటే ప్రార్థనలు అంటే, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నేను పాపిని. తప్పేమీ కాదు, ప్రార్థన చెయ్యాలి. కానీ ఆయన ఏం చేస్తారు నీ కోసం, నా కోసం అంటే తన ప్రాణము చిందించారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. తన ప్రాణం పెట్టారు. ఆయన చేస్తాను చేశారు. మరి మనం చేయాల్సింది మనల్ని మనము అనుదినము పరిశుద్ధపరచుకోవాలి. అనుదినము పరిశుద్ధపరచుకోవాలి. ఒక్క రోజుతో అయిపోయేది కాదు పరిశుద్ధత అంటే. క్షణ క్షణము ప్రతిరోజు కూడా ఎన్నో శోధనలు ఈ లోకంలో ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఈ లోకంలో ఉంటాయి. లోకముతో పోరాటం చేయాలి, సాతానుతో పోరాటం చేయాలి. అంతకన్నా ప్రాముఖ్యముగా నీ శరీరంతో పోరాటం ఎప్పుడు చేస్తూ ఉండాలి. నీ మనసులో పోరాటం ఎప్పుడు ఉంటుంటుంది. అలాగే నువ్వు పరిశుద్ధ సంపూర్తి చేసుకోవడానికి నువ్వు చేయాల్సిన పని దేవుని భయము కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి గరగ అందరూ కూడా. దేవుని భయము లేకపోతే, దేవుని భయం అంటే ఏంటి? ఆయన మాట వినబడగానే దోకోవడమా?
దేవుని భయం అంటే దేవుణ్ణి అమితంగా ప్రేమించడం. హల్లెలూయా. దేవుణ్ణి అమితంగా ప్రేమించి దేవుణ్ణి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఎంచుకొని ఆయన గౌరవించడం అన్నిటికంటే ప్రాముఖ్యముగా నా జీవితంలో ఆయనే నాకు ఆధారము అని దేవుని భయము కలిగి ఉండి ఏం చేయాలంటే మనందరము కూడా సంపూర్తి చేసుకోవాలి పరిశుద్ధతను. దానికి ప్రభు చెప్పిన మాట, మనకు వాగ్దానం ఇవ్వబడింది. చెప్పండి అందరి మాట బిగ్గరగా, మనకు ఈ వాగ్దానం అంటే అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ దేవుడు కొన్ని వాగ్దానములు చేశారు. ఇంతకీ ఏంటని చేసిన వాగ్దానములు అంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనమందరం కలిసి చదువుకుందాం. 18వ వచనం నుంచి మనందరం కలిసి చదివి దాంట్లో 5 వాగ్దానాలు కనిపిస్తాయి. ఏంటి చెప్పండి బిగ్గరగా అందరూ కూడా? 5. ఈ 5 ప్రామిస్లు కూడా, ఈ 5 వాగ్దానములు కూడా, ఇవన్నీ కూడా మనం కలిగిన వారమే ఉన్నాము కనుక ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోగలుగుతాం. అలాగే చెప్పండి బిగ్గరగా అందరూ కూడా చదవండి. అందరూ కలిసి చదువు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. కార్తీక్ చదువు. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి కోసమా? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నారు, నేను వారిలో నివసించుదును. అది మొదటి మాట. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నేను వారిలో సంచరిస్తాను, నేను వారిలో నివసిస్తాను. ఎందుకు మనము పరిశుద్ధత సంపూర్తి చేసుకోగలము అంటే వాగ్దానం ఉంది మనకి. మొదటిగా ఏంటా వాగ్దానము? నేను వారిలో నివసిస్తున్నాను. ఈ వాగ్దానం మనకు ఉంది కాబట్టి మనలో నివసించేది ఎవరట? మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో ఉన్నదనియు మీరు ఎరగాలి. మీరు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా జీవించాలి. ఎవరో ఒక వ్యక్తికి, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తికి వారు మీ ఇంటికి వస్తే అన్నీ చక్కబెట్టుకుంటారు లేదా? అన్నీ చక్కబెట్టేసుకుంటారు, చాలా పరిశుద్ధపరుచుకుంటారు. ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా అన్నీ ఆఖరికి వాష్రూమ్తో సహా అన్నీ పరిశుద్ధపరుచుకుంటారు. అలాంటిది మీ లోపల ఎవరున్నారు ఇప్పుడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరు ఎరుగరా? చూడండి, మనము దేవుని ఆలయమే ఉన్నాం. ఇప్పుడు భౌతికంగా కనిపిస్తున్న ఈ ఆలయం చూడండి. ప్రతి వారం ఏం చేస్తారు చెప్పండి? దీన్ని శుభ్రం చేస్తారు. ప్రతిరోజు దీన్ని క్లీన్ చేస్తారు. వారానికి కనీసం 1-2 సార్లు దీన్ని కడుగుతూ శుభ్రం చేస్తారు. లేలా అని సత్యవేళ్ళు. ఎందుకు? దేవుని ఆలయం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడి ఉండాలి. మరి అంతకన్నా ప్రాముఖ్యం ఏంటి? ఈ ఆలయం. ఏ ఆలయము? దేవుని ఆలయం. అంటే నీ దేహమే దేవుని ఆలయం. ఇది నీ శరీరము అంటే ఇది సామాన్యమైనది కాదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు అంటే ఈ దేహము ఎవరితో నిర్మించబడింది? ఇప్పుడంట కొత్తగా జన్మించిన నీ జీవితంలోనికి ఆ నీలో ఉన్నారంటే ఎవరు? పరిశుద్ధ ఆత్మ నీలో నివసిస్తున్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే నీ దేహం ఎలా ఉండాలి? దేవునికి ఒక ఆలయంగా మార్చుకోవాలి దేహాన్ని. ఈ దేహంలో ఎవరున్నారు ఇప్పుడు? దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నారు, ఆయన సంచరిస్తూ ఉన్నారు. నేను అన్ని విషయాలు ఆయన నడిపించేది ఆయనే, ప్రోత్సహించేది ఆయనే, సహాయం చేసేది ఆయనే. కాబట్టి అన్ని విషయాలు ఏం చేసుకోవాలంటే ఆయనకు పూర్తిగా నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునగాక. ఇదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఈ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. సో ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఒక్కసారి మీరందరూ కూడా మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ప్రతి ఒక్కరిలో కూడా పశ్చాత్తాపంతో మీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత మీలో ఉన్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ. మీ దేహము ఆయనకి ఆలయమే ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ లేదు. రక్షణ పొందుకు మీ భక్తులు లేదు ఈ ఆత్మ. హల్లెలూయా. రక్షణ పొందకుండా రక్షణ పొంది కూడా ఇంకా పాపలు ఉన్నారంటే వాళ్ళు ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేరు. వాళ్ళు లేరు. వాళ్ళు ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మ ఉంది వాళ్ళు. మీకు అర్థమైపోయింది ఏ ఆత్మ. అందుకే ప్రతి ఆత్మ ఆయన ఆత్మని కాదో అవునో మీరు ఎరిగి గుర్తుపట్టగలగాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. కాబట్టి అందరూ అనుకోవచ్చు ఏమంటే మందిరానికి క్రమంగా వస్తామనో, క్రమంగా పాటలు పాడతామనో, క్రమంగా వాక్యం ప్రకటిస్తామనో, చెప్తామనో అనేవారు పరిశుద్ధులు కాదని మనం తేల్చలేం. పరిశుద్ధపరచుకోసం బాధ్యత మనదే. అయితే దాంట్లో 5 వాగ్దానాలు ఉన్నాయి. మొదటిగా నీలో ఆయన నివసిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎవరున్నారు ఆయన మన దాంట్లోని? మనం నివసిస్తున్నవాడు దేవుడే. ప్రియులారా, ఈ వాగ్దానం మీకు ఉన్నవి. ఏంటో వాగ్దానం? మొదటిగా అంటే ఆయన మనలో నివసిస్తున్నారు. రెండవదిగా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18-2 చదువుకుందాం. నేను వారు నివసించి సంచరిస్తున్నాను. చెప్పండి అందరి మాట. అందరూ ఏం చేస్తున్నారట? ఆయన నివసించేస్తున్నారంట. ఆయన నివసించి సంచరిస్తున్నారు. మన కదిలితే మనతో పాటు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు కూడా కదులుతున్నారు. హల్లెలూయా. అందుకు ప్రభు చెప్పారు, మీ జీవము గల దేవుని ఆలయము. ఈ భౌతికమైన ఆలయము వీటిలో ఏమో లేదు, జీవం లేదు. మనలో ఏముందట? జీవము ఉంది. అందుకనే జీవం గల దేవుని ఆలయం అంటే ఎవరో కాదు, అది సంఘము, అది దేవుని కుటుంబము. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఈ దేవుని కుటుంబమైన మనలో, ఈ సంఘములో, మన దేహములో ఎవరున్నారు? ఇప్పుడు ఒకటి ఆయన నివసిస్తున్నారు, రెండవది ఆయన సంచరిస్తున్నారు. ఇదే మాట మనకి యేసు ప్రభువారు సాక్షాత్తు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు ఈ మాట చెప్తూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము దయచేసి 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము దయచేసి 19 చదవండి. 17 చదువుదాం. 17 వచనం. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా ఉంటాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీతో నివసించేది ఆయనే, సంచరించేది ఆయనే. మీరు నడుస్తూ ఉంటే మీతో కూడా నడుస్తూ వస్తారు. మీరు కదులుతూ ఉంటే మీతో పాటు ఆయన కదులుతూ ఉంటాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీకు మొరపెడుతున్న ప్రార్థన జవాబిస్తూ ఉంటారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సో సమస్తమునకు ఆధారభూతుడు దేవుడే. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. అంత బిగ్గరగా స్తోత్రం చేద్దామా? కానీ వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియులారా, మీకు ఈ వాగ్దానం ఉంది కనుక మీరందరూ ఏం చేయాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి దేవుని భయముతో అని ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ఇంతకీ మీరందరూ కూడా ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఈ సంఘము, ఈ కొరింథీ సంఘము అన్నది ఎలా ఉండేది అసలు అనేది కూడా మనం చాలా జాగ్రత్త కలిగి మాట్లాడిన కూడా ఆలోచించుకోవాలి. అసలు ఈ కొరింథీ సంఘమునకు ఇంత గొప్ప వాగ్దానం చేయడానికి అసలు కొరింథీ సంఘం ఎలా ఉండేది అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనం తెరిచి అందరూ కూడా ఈ వాగ్దానం అందరం ప్రకటించుకోబోతున్నాం. అయితే ఒక మాట అందరూ కూడా చదవండి. పరిశుద్ధ లేఖనం తెరిచి 1 కొరింథీ పత్రిక, ఈ 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి 9-10 వచనాలు చదవండి. అసలు ఈ కొరింథీ సంఘము ఎలా ఉండేది అంటే, ఆ సంఘం అంతా కూడా ప్రభువు నమ్ముకోకముందు, ప్రభువులోకి రాకముందు ఈ కొరింథీ పట్టణం ఎలాంటిదంటే చాలా భయంకరమైన దుస్థితి కలిగినది.
భయంకర పాపం చేసిన ప్రాంతము ఆ పట్టణం అంతా కూడా. చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరని మీకు తెలియదా? మోసపోకండి. అందరూ చూడండి, చెప్పండి అందరి మాట. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబునైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు ఎలా ఉన్నారు? ఒకప్పుడు వాళ్ళు దొంగలు, ఒకప్పుడు వాళ్ళు త్రాగుబోతులు, ఒకప్పుడు వాళ్ళు హోమోసెక్స్ చేసిన వాళ్ళు, ఒకప్పుడు మహా పాపంలో ఉన్నవారు. అలాంటి వారు ఎవరి ద్వారా రక్షించబడ్డారంట? దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు నామములో వారు ఏమి పొందారు? రక్షణ పొందుకున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చెప్పండి ఆ మాట. జారులైనను, విగ్రహపు ఆరాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొరింథీ పట్టణము ఎంత దారుణం చూడండి. ఈ పాపం అనేది ఈరోజు ఎంత దారుణంగా విస్తరించిపోయిందో అంతకన్నా దారుణంగా అప్పుడు కూడా ఉంది. పాపం ప్రారంభం భూలోకం కాదు, అది సాతాను చేత ప్రారంభించబడింది పరలోకంలో. అక్కడ నుండి ప్రతి మానవుని కూడా వాడు ఏదో ఒక రీతిగా బలైన పరిస్థితిలో వస్తున్నాడు. అందుకని కొంతమంది దొంగలు ఉన్నారట, ఆ ప్రాంతంలో దోచుకునే వారు ఉన్నారట, వేషధారులు ఉన్నారట, జారులు ఉన్నారట, వ్యభిచార పాపం చేసిన వారు అంటే ఎంతో పాపం నిండిపోయిన ప్రాంతం. ఒక మాట చెప్పండి, ఎవరు రక్షించగలాలంటే వాళ్ళని? అలాంటి వాళ్ళు ప్రభు చెప్తున్న మాట ఏంటి? వారు పరిశుద్ధులని ప్రభు చెప్తున్నారు. చూడండి ఆ మాట ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు నామములో వారు పరిశుద్ధపరచబడిన వారే, కడగబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒకప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు పాపులు, ఇప్పుడు పరిశుద్ధులు. ఒకప్పుడు ఎవరు వాళ్ళు? దొంగలు. ఇప్పుడు ఎవరు వాళ్ళు? దేవుని కృపను బట్టి రక్షించబడిన జనాంగం. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒకప్పుడు ఎవరి జీవితం వారిది? పాపపు జీవితం పూర్తిగా ఆశ్రయించుకోబడిన వారు ఇప్పుడు ఏమయ్యారు? యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందుకున్నవారు, నమ్మిన వారు, ఆయన మరణమును, పునరుద్ధానమును, సజీవుడికి తిరిగి లేచిన దినమును కూడా వారు నమ్మి రక్షణ పొందుకున్నవారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వారు పాపంలో చనిపోయిన వారే పరిశుద్ధంగా జీవించిన వారే ఉన్నారు. ప్రభుకు స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశము కూడా ఇలాంటి పాపాంతులు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సువార్త పూర్తిగా విస్తరించబడి ఆయన వాక్యము నమ్మి రక్షించబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా జీవించుదురుగాక. అందరు గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి మనందరం ఆలోచించుకోవాల్సిన మాట ఏంటంటే, అలాంటి పట్టణం ఏమైంది? ఇప్పుడు రక్షించబడ్డారు. అలాంటి వారు ఏమయ్యారు? ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. తీర్చబడిన వారితో అన్నాడు అక్కడ ఏమిటంటే, మీలో దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు మీ పిలుపు ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఏం చేసుకోవాలి? పరిశుద్ధతను దేవుని భయముతో సంపూర్తి చేసుకోండి. మీరు పరిశుద్ధపరచబడ్డారు, రక్షించబడ్డారు, ఆ నత్తుల్లో కడగబడ్డారు. అంతటితో ఆగిపోవద్దు. మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మీరు ముందు కొనసాగాలి అని చెప్తూ వస్తారు. అంటే అర్థం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఏం చేసుకోండి? మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. అలాంటి సంఘములు ఏమైంది? ఇప్పుడు రక్షించబడిన సంఖ్య విస్తరించబడుతూ ఉంది. పాపము అరికట్టబడింది. ఒకసారి ఆలోచించండి అమ్మ, త్రాగులు లేని దేశం మన దేశం ఉంటాయి, ఎంత బాగుంటుంది అది? త్రాగులు లేని దేశం, మద్యపానం లేని దేశం, వ్యభిచారం లేని, ఘోరం లేని పాపాలు కనీసం
ఈ రోజులో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వ్యభిచార పాపంతో పాటుగా ధనాపేక్ష, ఒకరికి చంపుకోవడం, ఇవన్నీ విస్తరించిపోయాయి. ఇవన్నీ ఉన్నా కూడా మనకలా నిద్ర పట్టాలి. అసలు క్రైస్తవుడిగా, క్రీస్తుత్వంలో కడగబడిన వారికి అసలు నిద్రపోకూడదు. నిద్ర వచ్చినా కానీ మీకు ఒక మనసులో రావాలి ఏంటంటే, అయ్యా నా దేశం రక్షించబడాలి, నా దేశంలో వ్యభిచార పాపాలు ఆగిపోవాలి, నా దేశంలో ఎదుగు సోషల్ మీడియా ద్వారా విస్తరించబోతున్న ఈ పాప గురించి అన్నీ కూడా బంద్ చేయబడాలి. మందు తయారు చేయబడుతున్న ఉత్పత్తి అవన్నీ పూర్తిగా ఆగిపోగలగాలి ప్రభువా అని మొరపెట్టగలిగి బిడ్డలుగా యేసు నామములో మన సంఘం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన చేస్తే, ఏ కుటుంబం ప్రార్థన చేస్తే ఆ కుటుంబం దేవుడు తప్పక రక్షిస్తారండి. హల్లెలూయా. మీకు లోపల వ్యాధులు ఉండాలి. ప్రభువా నశించిపోతున్న వారి పట్ల నా తల జలమయముగాను, నా కనులు కన్నీటిగా మారినటువంటి నిర్మీయ ప్రవర్తి యొక్క అభిషేకం మన మీదకి రావగలగాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం నశించిపోతున్న సమయంలో దేవుని వాక్కు తీసుకుని అబ్రహాము ఏం చేశారట? బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తాను. ఏమని? నేను ధూళి వంటి వాని ప్రభా, బూడిద వంటి వాని ప్రభా, రక్షించి ప్రభు అంటే ఏదో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన జవాబు 10 మంది ఉంటే కాపాడుతా అబ్రహాం అన్నాడు దేవుడు. దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలే. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే చాలు. అసలు అబ్రహాం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు లోతు కుటుంబం తెప్పించాడంట. దేవుడు రాసిన మాట, దేవుడు అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతుని తప్పించడు అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీ ప్రార్థన నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని రక్షించగలుగుతుందండి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు నిద్రపోగలగాలి? ఎప్పుడు నిద్రపోగలగాలంటే వారిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన తర్వాత అప్పుడు అమ్మయ్య రక్షించబడ్డాం అనుకోగలగాలి. పరలోకి వెళ్ళేంత వరకు నీకేముండకూడదు, నీ లోపల ఎప్పుడు కూడా మెదులుతూ ఉండాలి, తరుముతూ ఉండాలి, మనస్సాక్షి గద్దేస్తూ ఉండాలి. ఇంకా మొరపెడుతూ ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? యోనా చూడండి ఏం చేస్తున్నావు. యోనా రక్షణ కోసం వెళ్ళమంటే రక్షించబడాల్సిన జనంగా మాకు ఉన్న వాక్యం చెప్పండి. ఏం చెప్పాడు ఆయన? ఏం చేశాడు? అక్కడ వెళ్ళి తరిసికి వెళ్ళి ఆ వాళ్ళ పడుకున్నాడు. ఏమి చేయబడ్డాడు? గద్దించబడ్డాడు. ఎవరి చేత? అన్యుల చేత. ఇంకా నిద్రపోతున్నావేంటి? ఓ ఈ నిద్రపోతా లే, నీ దేవునికి ప్రార్థన చేయి. ఈ ఉగ్రత రావడం గల కారణం ఏంటి అన్నప్పుడు ఆ పాపం చేసిన వాడిని నేనే అని చెప్పిన మాట వినకుండా అవిధేయుడనే ఇలా వచ్చాను అని సముద్రంలో పడేయండి, అప్పుడు ఇదంతా ఆగుతుంది అన్నాడు ఆయన. అంటే వారికి ఏమర్థమైంది? ప్రార్థించాల్సిన వాడు ప్రార్థన చేయకపోతే కొన్ని చోట్ల భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవుడిగా ఏదో మందిరంకి వచ్చాను వెళ్ళిపోయామని కాదు, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మోక్కలు వేస్తే నీ దేవుడిని పట్టుకుని ఆగిపోకుండా పెనుగులాడుతూ ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రాత్రంతా పెనుగులాడిన యాకోబుకి అభిషేకం నీకు రావగలగాలి. అడగండి ప్రభు దగ్గర, అయ్యా అబ్రహాముకు ఉన్నటువంటి అభిషేకం నాకు దయచేయ ప్రభు, మోషే లాంటి అడ్డుపడినటువంటి సేవ నాకు దయచేయ ప్రభు. అయ్యా యాకోబు రాత్రంతా మొరపెట్టి మోకలు వేస్తూ ఆ కాళ్ళు పట్టుకుని ఆపేసినట్లుగా నన్ను కూడా నేను అంత అభిషేకం పొందుకోవాలి ప్రభు అని ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఏదో ఒక పాట పాడానా, కాసేపు వాక్యం చదివానా, లేదా కాసేపు ప్రసంగించేసానా అని కాదు. నువ్వు మోకాలు వేస్తే నీ భారం అంతా కూడా ఆయనలో ప్రతి భారమును పొందుకోగలగాలి. ఆయన భారం ఏముంది? అది హన్నా పొందుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమూయేలు ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన భారం ఏంటి? ఏలీ సేవకుడు వృద్ధుడైపోయాడు, బయటపడి పనిచేసే వాళ్ళు ఎవరు సరిగా లేరు అని ఆయన బాధపడుతున్న సమయంలో హన్నా ప్రార్థన అప్పటి వరకు ఒకటైతే దేవుడు ఆమె ఆ మనసు తెరిచినప్పుడు యెహోవా సన్నిధిలో ఆమె కన్నీరు కాస్తూ హృదయంలో ఆత్మను కుమ్మరిస్తున్నప్పుడు ఏమైందట? దేవుడు ఆమె ప్రార్థన ఆలకించారు, అంగీకరించారు. ఆ భారం చూసిన దేవుడు సంతానం ఇచ్చారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. అది మీకే, దేవునికి ఇష్టం కాదు, నీకు నష్టం. అది చాలా ప్రమాదం. కాబట్టి ఆలోచించుకుందామా పరిశుద్ధ ప్రభుకి అందరూ ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి అలాంటి సంఘములో ఒకప్పుడు ఏంటది? త్రాగుబోతులు. ఒకప్పుడు ఎలాంటిది? పట్టణం అంతా కూడా పూర్తిగా వ్యభిచారంతో నిండిపోయిన ప్రాంతం. ఒకప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవారికి మగవారు పాపం చేస్తున్న రోజులు అవి. ఇప్పటికీ కూడా ఈ చట్టం ఉందండి. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆపకూడదు, ఆపితే అలాంటి వారిని చంపేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తేని ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నాం, వారి స్వేచ్ఛ పర్లేదంట.
దేవుని వాక్యమునకు విరుద్ధము, దేవుని ధర్మమునకు విరుద్ధం. మగవారు ఆడవారు పెళ్లి చేసుకోమని చూస్తాం మనం. ఇప్పుడు ఏమైపోయింది? ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవారికి మగవాళ్ళు స్వేచ్ఛ జీవులైపోయారు. పాపం విస్తరించిపోయింది. నువ్వు చూసేదంతా కూడా పాపమే. నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నావు, అంతా పాపమే కనిపిస్తుంది. నువ్వు టీవీ ఓపెన్ చేస్తావు, ఒక సీరియల్ ఓపెన్ చేస్తావు అనుకోండి, ఎలా నూనె పోస్తే అత్త కోళ్ళ పడేసి చూపిస్తాడు. దాంట్లో నువ్వు ఏం నేర్చుకున్న దాంట్లో ఏం పరిశుద్ధపరచుకోండి నీ జీవితంలో. వాక్యం పెట్టుకునేది ఒకరికంటే మిగతా అంతా చెత్త కనిపిస్తుంది. దాంట్లో పరిశుద్ధత కోసం అవసరమైతే ప్రభు అన్నారు కదా, నీ కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పీకి పక్కన పడే, నీ కాళ్ళు అభ్యంతర పరిస్తే కాళ్ళు తీసేయి. అంటే అర్థం ఏంటి? అంత తీవ్రత కలిగి ఉన్న పరిశుద్ధ గురించి అయితే అంత ఆశ కలిగి ఉండాలి నువ్వు. అంతేకాని నువ్వు తీవ్రత కలిగి ఉండాలి, ఏదో వచ్చానని వెళ్ళిపోయేట్టు ఉండకూడదు. పరిశుద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యత. అందుకే ప్రభు చెప్తూ వచ్చారు ఏంటంటే, నేను వారిలో నివసిస్తాను, నేను వారితో సంచరిస్తున్నాను. ఒకప్పుడు ఏ పట్టణం అయితే భయంకర పాపంలో ఉందో వారు యేసయ్య వాక్యం విన్నారట, రక్షించబడ్డారంట. అప్పుడు ఏమైంది? ఆ పట్టణం అంతా మిగుల సంతోషపడ్డారు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్నవారితో, ఆ సంఘములో ఉన్నవారితో పౌలు గారు మాట్లాడి చెప్తున్న మాట ఏంటంటే, ఈ వాగ్దానం మీకు ఉంది. మీరు దేవుడి భయముతో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును మనస్సునకును కలిగినటువంటి కల్మషము, సమస్త కల్మషం నుంచి మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఈ వాగ్దానం ఎంతమంది తీసుకుంటారో వారందరూ ఒకటి రాత్రి ధన్యులుగా పేరు పొందుకుంటూ ప్రభుకు స్తోత్రం కలుగుండగాక. హల్లెలూయా. నీలో ఆయన సంచరిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పనా? నువ్వేం మాట్లాడాలో అదే మాట్లాడుతావు, నువ్వు ఏం చూడాలో అదే చూడగలుగుతావు. నీ పూర్తి కంట్రోల్ అంతా కూడా ఆయన తీసుకోగలుగుతావు. ప్రభుకు స్తోత్రం కలుగుండగాక. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆయన సన్నిధి నీతో పాటు తోడుగా వస్తుంటారు. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పుకున్నాము? ఆయన నీలో నివసిస్తానంటే అర్థము దైవిక నివాసం నీలో ఉంటాడంట. హల్లెలూయా. నీళ్ళు ఏదో పెట్టుకోవడం కాదు, అవన్నీ తొలగించుకొని దేవునికి నువ్వు చోటు ఇవ్వగలిగితే ఆయన నీలో ఉంటాడు. రెండవది, నీతో నివసిస్తాడు. నీతో ఆయన నివసిస్తే ఇంకా నీ లోపల ఇంకేది చోటు ఉండదు. ఇంకా అపవిత్రతకు చోటు ఉండదు, పాపమునకు చోటు ఉండదు, టీవీ, సెల్ ఫోన్, సోషల్ మీడియాకు చోటు ఉండదు. ఎప్పుడు చూసినా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా, ఎలా సంచరిస్తున్నా, బండి మీద వెళుతున్నా, ట్రైన్ మీద వెళుతున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, కాళ్ళనడకలో ప్రయాణం చేస్తున్నా, చేతి పని చేసుకుంటున్నా కూడా ఆ నీతో సంచరిస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పటి నుంచి నీకు అర్థమైపోద్ది, ఇదా ఎలాంటి జీవితంలో చూడలేకపోయినా నీకు బాధేస్తుంది. ఎప్పుడు చెప్పినా నీలో నివసించి సంచరించకపోతే, నీకు అనుభవం లేకపోతే నువ్వేమి నీకు అర్థం అవ్వదు. భౌతికంగా చూస్తుంటావు, భౌతికంగా మాట్లాడుతుంటావు. ఎప్పుడెప్పుడు నువ్వేం మాట్లాడిన ఏదో గొడవ వస్తుంటుంది. కానీ ఆ నీలో ఉండి మాట్లాడితే మాత్రం ఆ మాటకు అనేకులు ఆదరించబడతారు, ఆ మాటకు అనేకులు పరిశుద్ధపరచబడతారు, ఆ మాటకు అనేకులు పశ్చాత్తాపంలోకి వస్తారు. ఆ మాట ఏ మాట ఉండాలంటే పరిశుద్ధపరచబడిన మాట ఉండాలి. అందుకే నువ్వు చేయాల్సిన పని, నీవు ఆయనతో నడవగాలి, ఆయన నీతో సంచరించగలగాలి, ఆయన నీతో మాట్లాడగలగాలి, ఆయన నీలో ఉండగలగాలి. అప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. అంత ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకప్పుడు ఏ పాపమైతే నువ్వు చూసి ఆగిపోయావో ఆ పాపం నీ కళ్ళ ముందుకు వచ్చినా కానీ యేసు నామంలో ఆ తలం ఆయనే పూర్తిగా ఎరైజ్ చేసేస్తాడు. ఆయన ప్రభుకు స్తోత్రం కలిగుండగాక. తుడిచిపెట్టేస్తాడు ఆయన. నువ్వు మోకరించగానే రకరకాల తలంపులు నీకు వస్తుండొచ్చు, కొన్ని పాప ఆలోచనలు కూడా వదిలిపెట్టి పాప జీవితం కూడా కూర్చుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడ్డావో నీ లోపలి అలాంటి ఆలోచన నీకు రాదు. ప్రార్థన చేసిన ప్రభువా, నాకు ఈ ఆలోచన వస్తుందయ్యా, నాకు ఈ తలంపు వస్తుంది ప్రభువా, నేను ఒక యవ్వనస్తుని కదా ప్రభువా, నేను చిన్నబిడ్డని కదా ప్రభువా, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా ప్రభు అని ఎప్పుడైతే నువ్వు మొర పెట్టుకుంటావో నీ మొర విన్న దేవుడు, పరిశుద్ధపరచుటకు సహాయం చేసే దేవుడు నీకు తప్పకుండా ఆయన ప్రతి సమస్త శోధనలో పడినను పాపము చేయకుండా, ఎన్ని శోధనలు ఆయన దగ్గరికి వచ్చినాను పాపం లేనివాడికి ఎలాగైతున్నాడో మనము కూడా పాపము లేనివారుగా పరిశుద్ధపరచగలుగుతారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిడ్డలకి అందరూ కూడా. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదటిగా ఆయన నీలో నివసిస్తారు, నీలో సంచరిస్తారు. మూడోగా చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చివరిలో చదువుదాం. నేను వారిలో నివసించి
సంచరించుదును. ఇది మొదటి వాగ్దానం. ఏంటో వాగ్దానం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. దైవిక నివాసంలో మనలో ఉంటాడు ఆయన. రెండవ మాట చదువుదాం. నేను వారిలో సంచరించుదును అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధి మీతో ఎల్లప్పుడూ కూడా తోడుగా వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రావడం అంటే మీరు మాత్రమే రావడం కాదు, మీతో పాటు దేవుని సన్నిధి వస్తూ ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన మోషే గారు ఏమన్నారు? అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము కదలం. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మందిరికి వచ్చినప్పుడు కేవలం మనం మాత్రమే కాదు, దేవా నాతో పాటు నీ సన్నిధి తోడుగా రావాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే అక్కడ అన్నమాట, నేను వారిలో నివసిస్తాను, నేను వారిలో సంచరించుదును. మనం చదువున్నమాట, నేను వారి దేవుడినే ఉందును, వారికి ప్రజలై ఉందురు. అంటే ఆ వాగ్దానం అని చెప్తాం, మనం దేవుని ప్రజలుగా ఆయనకి చెందిన వారిగా ఉన్నాం అందరం కూడా. చెప్పండి అందరి బిగ్గరగా మాట, మనము ఆయనకు చెందిన వారమై ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మనందరము కూడా మనకు ఒక యజమాని ఉన్నారు. ఆ యజమాని ఎవరు? దేవుడు. మన యజమాని ఆయనే. ఇది దైవిక యజమానిగా మనకున్నారు ఆయన. మనకు ఎప్పుడైతే ఆయన మనలో ఎప్పుడైతే నివసిస్తున్నారో, ఎప్పుడు మనలో సంచరిస్తున్నారో ఆయన ఇస్తున్న వాగ్దానం, నేను మీకు దేవుడినే ఉందును, మీరు నా కుమార్తెలను నా కుమారులో ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగుండగాక. అంటే మన యజమాని ఎవరు? ఇప్పుడు మన కుటుంబానికి మీ భర్త, మీ కుటుంబంలో ఎవరో కాదు, నీకు రక్షించబడిన నీకు మాత్రం ఆయన యజమానిగా ఉన్నాడు. ఆయన ఏ ఆలోచన చెప్తున్నారో అదంతా నువ్వు చెయ్యాలి. ఆయన నీకేమైతే బోధిస్తున్నాడో అది తప్పగా నెరవేర్చుకోగలగాలి. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మొదటిగా నీవు ఆయన ఎప్పుడైతే నీ జీవితం అప్పగించుకున్నావో ఆయన నీలో నివసిస్తున్నారు. రెండవదిగా నీలో నివసిస్తున్న మాత్రమే కాక నీలో సంచరిస్తున్నారు. మూడవదిగా సంచరించడం మాత్రమే కాకుండా నీకు ఆయన దేవుడే ఉన్నారట. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనకి దేవుడు ఎవరు? ఆయనే. మన ఆరాధ్య దేవుడు ప్రపంచంలో ఏ ఒక్కరు జయించలేని శక్తిని ఆయన జయించిన. ఏంటది? పాపం జయించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. మనం జయించే శక్తిని ప్రపంచం ఎవరికి లేదు. ఒక్కడే మనం ఆరాధిస్తుంది, ఒక్కడ చాలు. ఆ ఒక్కడే ఏం చేయాలని చేశాడు ఆయన. ఏం చేయాలో అన్నీ చేస్తాడు ఆయన. గాలి సముద్రం గద్దించేది ఎవరు గద్దించగలరు? ఎవరికి ఆగుతుంది అది? పాపం జయించేది ఎవరు చేయగలరు? ఎవరు మనసులో పాపం చేయకుండా ఉండగలుగుతారు? అందుకనే శరీరమునకును మనస్సుకు అంటే ఆత్మకును సమస్త కల్మషం మనం ఏం చేశాడు ఆయన? పరిశుద్ధపరుస్తాం. మనం కూడా పరిశుద్ధపరచుకోగలగాలి. చదవండి అన్నమాట. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18 చివరిలో చదువుతాం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకూడదని ప్రభు సెలవిస్తున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. 4వ వాగ్దానం ఏంటి? మిమ్మల్ని నేను చేర్చుకుంటున్నాను అంటే మనల్ని ఆయన స్వీకరిస్తున్నాడు. చెప్పండి అందరి మాట. మన దేవుడు స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఎస్, నేను నీలో ఉంటాను, నీలో నివసిస్తున్నాను, నేను సంచరిస్తున్నాను, నేను నీ దేవుడినే ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. చివరి వాగ్దానం చూడండి, అక్కడ మీకు తండ్రినే ఉందును, మీరు నా కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల దేవుడు చెప్తున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏమంటాడు ఆయన? మీరు నా కుమార్తెలు అంటే మీరు నా సొత్తు, మీరు నా వారు, మీరు నా బిడ్డలు. ఈ ఎంత గొప్ప భాగ్యము మనందరికీ దొరికింది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. ఇది ఆ వాగ్దానము. చెప్పండి అందరూ ఈ వాగ్దానం చెప్పండి. ఇది కూడా మొదటిది ఏంటి? నేను వారిలో నివసిస్తున్నాను. రెండవది నేను వారిలో సంచరిస్తాను. మూడవదిగా నేను మీకు దేవుడినై ఉంటాను. నాలుగవదిగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఐదవదిగా మీరు నా కుమారులను నా కుమార్తెలు. ఈ 5 వాగ్దానములు కూడా పౌలుగా చెప్తున్న మాట, ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న మాట. ఈ వాగ్దానం మీకు ఉన్నవి కనుక ప్రియులారా, ఈ వాగ్దానము, ఈ 5 వాగ్దానములు కూడా మీకు ఉన్నాయి కనుక మీరు చేయాల్సిన పని దేవుని భయముతో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని వాగ్దానం చేస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. గుర్తుని 5 వాదం గుర్తుని అందరికీ చెప్పండి ఒకసారి అందరికీ బిగ్గరగా. ఒకటేంటి? నేను వారిలో
నివసిస్తున్నాను. రెండవదిగా నేను వారిలో సంచరిస్తున్నాను. మూడవదిగా నేను దేవుడినై ఉన్నాను. నాలుగవదిగా మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. ఐదవదిగా మీరు నా కుమార్తెలను నా కుమారులు ఉన్నారు. ఇది లోకములో ఎవ్వరికి లేని వాగ్దానం మనకి దేవుడు ఇచ్చారు. ఇది ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే యేసయ్య నామములో బాప్తిసం పొందుకొని ప్రత్యేకించబడిన వాళ్ళు దేవుడు చెప్తున్నమాట, మీరు ఈ 5 వాగ్దానాన్ని కలిగి ఉన్నారు. ఈ 5వది కలిగిన వారు ఏం చేయాలట? మనస్సునకును, తర్వాత అంటే అబద్ధం ఏంటి, ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషం ఏం చేయాలి? మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. అంటే అర్థం ఏంటంటే శరీరమునకును, చెప్పండి అందరి మాట, శరీరము కలిగిన కల్మషం. అందు చెప్పండి మాట, శరీరమునకు కలిగిన కల్మషము అంటే అర్థం ఏంటి అంటే శరీరం ద్వారా చేసే పాపం. చెప్పండి అందరి మాట, శరీరం ద్వారా చేసే పాపం ఏమంటామంటే శరీర కల్మషము. అంటే ఎలా చేస్తుంది? దీంతో ఉదాహరణ చూడండి. దావీదు గారు బత్షెబా అనే స్త్రీతో పాపం చేస్తారు. ఏం ద్వారా? దేని ద్వారా? ఈ శరీరం ద్వారా పాపం చేస్తాడు ఆయన. దానికి ఏం ఏర్పడింది? కల్మషం. దేనికి? శరీరం కల్మషం ఏర్పడింది. శరీరం ద్వారా వ్యభిచార పాపం చేశాడు ఆయన. అందుకే ప్రభు చెప్పారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి అన్నమాట. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10 చదవండి. 2వ కొరింథీ 5:10. ఎందుకు అనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, చూడండి దేనితోట? దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు ఏమొస్తుంది? మనకి తీర్పులోకి వస్తాం. మనం దేంతో జరిగించిన కార్యము? ఈ దేహముతోనే మనం ఏం చేస్తుంటామంటే అందరినీ ఆదరిస్తాం. ఏ దేహంతో అందరం ఏం చేస్తుంటామంటే మంచిగా అందరికీ సహాయం చేస్తాం. అవి ఒకటే కాదండి, ఈ దేహంతోనే దావీదు గారు ప్రార్థించేవాడు. ఈ దేహంతోనే దేవునికి స్తుతిస్తూ ఉండేవాడు. ఈ దేహంతో దేవునికి బలులు అర్పించడానికి అన్ని విషయాలు కూడా తోడ్పాటు కలిగిన వాడు ఉన్నాడు. ఈ దేహంతోనే ఆయన ఆలయములకు వెండి బంగారం సమకూర్చిన వాడు ఉన్నాడు. కానీ ఇదే దేహంతో ఆయన చూడకొని దృశ్యం చూసి చేయకుని పాపం చేసి ఆ పాపం ద్వారా మచ్చ తెచ్చుకున్నవాడే తన కుటుంబానికి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఎవరైనా? దావీదు గారు. కల్మషం ఎక్కడ ఏర్పడింది? దేహానికి. దేవుడు వదిలిపెట్టలే. ఇంత ప్రార్థించేవాడు దావీదు, 7 స్తుతించేవాడు దావీదు అని వదిలిపెట్టేసలే. మీకు విషయం చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో తప్పు చేసి వేస్తే ఆ తప్పును బట్టి నాయన రాబోతున్న యుగతుల దినములో తప్పించబడాలంటే యుగాంతమందున మీరు బుద్ధి కలుగటకే ఇది మీకు రాయించి పెట్టాను కాబట్టి జాగ్రత్త పడండి. ఎందుకంటే శరీరమునకును ఆత్మ కలిగిన కల్మషము మీకు రాకుండా చూసుకోండి, పరిశుద్ధపరచుకోండి. అంతేకాని దావీదు పాపం చేస్తే నేను పాపం చేయకూడదా? సోమేలు పాపం చేసి నేను పాపం చేయకూడదా? సంవత్సరం పాపం చేసి నేను పాపం చేయకూడదు అనుకునే దోరలు ఉండకూడదు. కంపేర్ చేసుకోకూడదు. వాడు సిగరెట్ కాలుతావా? సిగ్గులేదు. వాడు త్రాగుతా, నువ్వు ఇది త్రాగాలి? నీకు బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. సో కంపేర్ చేసుకుని దాంట్లో కాదు. యాకోబు రాత్రంతా ప్రార్థిస్తే దేవుడి గొప్ప దిగి వచ్చినట్లుగా నేను కూడా ప్రార్థిస్తే ఆ కంపేర్ నీకు ఉండాలి. అబ్రాహాము సొదొమ గొర్రె పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో ముసలివాడైనా ఆయన ఎంత తగ్గించి ప్రార్థన చేస్తే నేను ఎంత తగ్గించా? ముసలివాడు కాకుండా యవనస్తుగా నేను ఇంకే ప్రార్థన యూత్ కూడా నేను ఎంత ప్రార్థన చేయాలని నీకు ఉండాలి. అంతేగాని దావీదు పాపం చేస్తే నేను పాపం చేస్తాను, అబ్రాహాము ప్రార్థన చేస్తే పాపం చేస్తే నేను పాపం చేస్తాను నీకు అది ఉండకూడదు. ఈరోజు చాలామంది ఏంటంటే ఎవరో పాపం చేస్తారు పిల్లలు, నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి, నేను కాంగొట్టాలా, నేనే వాక్యం చదవాలా, నేనే వాక్యం చెప్పాలా, నాకేం అవసరం? కంపేర్ చేసుకోవడం తప్పది. దేవుడు మాట్లాడుతున్న మాట అదే. ఎవరి గురించి నీకు అవసరం? నీకు నువ్వు చూసుకో. ఎవరు లేటుగా వస్తావు? నీకెందుకు లేట్ వస్తావు అంటే పాస్గా వాడు ఏం అంటారు కాబట్టి నన్ను కూడా ఏమంటే నన్ను కూడా ఉంటే నేను ఉడుకుంటాను అనుకో. నువ్వు ముందుకు వచ్చావనుకో నేనేం చెప్పక్కర్లేదు, దేవుడు సమానం చెప్తాడు అక్కడ. నీకు ఇది ఉంటుంది ఖచ్చితంగా, మనసు ఇది ఉంటుంది. రే వంతులు వేసుకోవాలి కదా మనం కూడా. నువ్వు తోడరా, మనం కూడా తోడాలి కదా. నువ్వు కూడా తోడు, నువ్వు కూడా పాట పాడరా, నువ్వు కూడా వాకింగ్ చెప్పరా. ఏంటది? వంతులో. అది నీకు కొన్నంత కాలం నువ్వు ఆత్మీయతలు ఎదగలేవు అసలు ఎదగలేవు. అసలు నువ్వు ఎదగడానికంటే ఏం చేసుకోవాలి చెప్పనా?
నేను ముందు ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ముందు చదవాలి, నేను ముందుకు ప్రభువులో ఎదగాలి అని నీకు ఉండాలి. ఎవరో ప్రోత్సహించి తోసి ఎంతో తోస్తే నిన్ను గాలికి ఏం చేయాలంటే నిలబెట్టడానికి తీసుకొని సరిపోద్ది అక్కడ దాకా. అది తాగుతుంది లేదు అనేది దానిపై ఆధారపడుతుంది. నువ్వు బలవంతంగా లాగి గడ్డి పెట్టి తిన్నది దానికి ఇష్టం లేకపోతే. ప్రేమతో పరిచర్య చేయాలి, కానీ బలవంతంగా పరిచర్య చేయలేం. నీకే ఉండాలి. మందిరానికి రారా వెళ్ళ తవ్వుతావు అని చెప్పి తల్లి నువ్వు ప్రోత్సహించాలి, రమ్మని చెప్పాలి నువ్వు. మనకెందుకు లేరా, వాళ్ళు చేసుకుంటారులే, మనం కానుకిచ్చామా, ఒక పాట పాడామా, ఒక ప్రార్థన చేస్తామా, నాకెందుకు అన్నట్టు ఉన్నావు అనుకో, నీకు నీవే ఉత్తరవాదిగా ఉంటావు. రేపు దేవుడు నేను లెక్క అడుగుతాడు. నువ్వు పలానా సంఘంలోకి వెళ్ళావు కదా, నువ్వంతా నువ్వేం పాత్ర ప్రశ్నించావు? నేను అడగసా భోజనం పెట్టిన ప్రభు అంటే దేవుడు అడగిస్తాడు దాన్ని. నువ్వు భోజనం పెట్టినందుకో ఒక ప్రార్థన చేసినందుకో కాదండి, దేవుడిని పరిశుద్ధత చూస్తాడు. అక్కడ నువ్వు ఎలా జీవించావో, సంఘంలో ఎలా ఉన్నావో, క్రియలని నీ వల్ల పలానా వాళ్ళు నశించిపోయారంటే ఉత్తరం చెప్పవలసిన జవాబు నీవు చెప్పగలగాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా కలిగి మన దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు చెప్తున్నాను. అంత ప్రభుకు స్తోత్రం చేద్దాం అందరం కూడా. హల్లెలూయా. కాబట్టి శరీర కార్యములో శరీర పాపం చేసిన వారు దానికి ఉత్తరవాదులుగా జవాబు చెప్పేవారు ఉండాలి. రెండవదిగా ఏమన్నాడు ఆయన? ఆత్మకు కలిగిన కల్మషము అంటే మనస్సు ద్వారా చేసే పాపములు. చెప్పండి అందరి మాట, మనస్సు ద్వారా చేసే పాపాలు. శరీర క్రియ అంటే అర్థం ఏంటి? శరీరం ద్వారా చేసినటువంటి అపవిత్రత దాంట్లో ఏమైందట, దాంట్లో ఎవరు తప్పించుకోలేం. ఈ శరీరం ద్వారానే ఎన్నో పాపాలు చేస్తాను చాలామంది అనుకుంటారు, నేను ఎలాగే పాపం శరీరంతో చేయట్లేదు కదా, వ్యభిచార పాపం చేయను, దొంగతనం చేయను, లేకపోతే ఇంకా వేరే అలవాటు నాకు లేదు, వేరే పాపం నాకు లేదు అనుకుంటే మన మనస్సులోనూ నువ్వు చేతుల్లో పాపం చేయకపోవచ్చు, కానీ మనస్సులోనూ ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు బాధపడింది దేనికోసం అంటే, నరుల చెడుతనము ఎంతో గొప్పది, వారి ఊహంతా కేవలం చెడ్డది అని వారి గురించి దేవుడు ఏడ్చి బాధపడ్డాడు. అక్కడ ఇలాంటి వారు చేసిన దేవుడు సంతాపం చెందారంట. కారణం ఏంటి చెప్పినా, వారి ఊహ కూడా చెడ్డదే. నీ మనస్సు, నీ ఊహ, నీ ఆలోచన అంతా కూడా ఎలా ఉంది అనేది కూడా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అందరు ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి సమస్తం కల్మషంలో నుంచి ప్రత్యేకించబడాలంటే మీరేం చేసుకోవాలి చెప్పండి? ఒకటి, మీ మనస్సునకు, మీ ఆత్మకు, మీ శరీరంకి ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత కావాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాయింట్లో 5 మాటలు మనం నేర్చుకున్నాము. మిగతావన్నీ కూడా తర్వాత మనం నేర్చుకోబోతున్నాం. ప్రభుకు బిగ్గరగా మనందరం కూడా స్తోత్రం చేద్దామా? కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చేయాల్సింది మీరు చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయాలి. పరిశుద్ధపరిచే దేవుడు నేనే అని చెప్పిన దేవుడే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటి చెప్పనా? మీరు చాలాసార్లు మీ పిల్లల కోసము మీకోసం ప్రార్థన చేస్తుంటారు. ఏమని? అయ్యా నేను బయటకు వెళ్తున్నాను, నా రాకపోకల్లో మీ దూతలకు ఆజ్ఞాపించి నాకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకల్లో సహాయం చేయ ప్రభా అని ప్రార్థిస్తారు కదా. ప్రార్థించిన మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? మీరు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని కాపాడుతాడు ఆయన. సో దేవుడు కాపాడుతాడు కాబట్టి ఎలా పడితే వెళ్ళిపోతారా? మరి ఏం చేస్తారు? బ్రేకులు వాడాలి, రోడ్డు సరిగ్గా దాటాలి, ఎడమవైపు వెళ్ళాలంటే ఎడమవైపు వెళ్ళాలి, కుడివైపు రావాలి. మీరు అలా కాకుండా దేవుడు ప్రార్థన చేశాను కాబట్టి ఎలా పడితే వెళ్ళిపోవచ్చా? అదే పరిశుద్ధ దేశం కూడా. అంటే దేవుడిని పరిశుద్ధపరుస్తాడు. మనం ఏం చేయాలి? నీకు నువ్వే పరిశుద్ధపరచుకోగలగాలి. హల్లెలూయా. అది నీ వల్ల కాదనవద్దు. దానియేలు గారు రాజభోజనం తినకూడదని మనసులో ఉద్దేశించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. నేను ముట్టకూడదు అనుకున్నాడు. ఏమైంది? దేవుడే కటాక్షం చూపించాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీ లోపల బలమైన కోరుకున్నాను, నీ మనసు నేను క్రైస్తవుడను, ఈ తప్పు చేయకూడదు అనుకుని నీ మనసులో నిశ్చయించుకుంటే చేయకుంటావు. నువ్వు నీ మనసులో బలమైన ఒక ముద్ర వేసుకోవాలి, దేవుని పెట్టనని. రెండవ చూడండి, యోసేపుకి వాక్యము లేదు, సంఘము లేదు, చెప్పే నాయకులు లేరు, ప్రార్థించే మార్గదర్శకులు లేరు. అయినా పాపం చేసే అవకాశం వచ్చినను పాపం చేయకుండా తన్ను తను కాపాడుకున్నాడు. ఏమన్నాడు ఆయన? నేను నా దేవునికి ఈ దుష్కారం చేసి పాపం చేస్తాను, నాకు ఇది ఉండకూడదు అనుకునే పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి దానియేలు గారైనా అలాగే యోబు గారు చూడండి, యోబు గారు 31:1 ఏమంటారంటే, నా కన్నులతో నేను కన్యకని కామంతో చూడను అన్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఏం చేసుకున్నాడు ఆయన? నిబంధన చేసుకున్నాడు.
నేను క్రైస్తవుడు అంటే ఏం చేసుకోవాలి చెప్పనా? నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, నేను పాపంలో చనిపోయిన వాడును, ఇంక నేను జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, ఆయన నాలో సంచరిస్తున్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన బిడ్డను. ఆయన ముద్ర నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు నీవే కాపాడుకుంటావు. ఒక విషయం చెప్పనా, దుష్టుని ముట్టడానికి అసలు వీలు ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక నేను నీవే భద్రం చేసుకుంటావు. ఆ మాట చదువు ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక, ఆ మాట చదువు ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక అంటే నువ్వు చేయాల్సింది చేసుకుంటే ఆయన చేయాల్సింది దాన్ని చేసి ఉంచుతున్నాడు ఆయన. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18 వచనం, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుని, ఎవరు భద్రం చేసుకుంటాడు? తనను తను భద్రం చేసుకుంటాడు. అప్పుడట దుష్టుడు వాడిని మొట్టడు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. కానీ నువ్వు చేసిన పని ఏంటి? నీకు నీవే భద్రం చేసుకోవాలి, నీకు నీవే భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకునే మనసు నీకుంటే పాపం చేసే అవకాశం నీకు రాదు. దేవునికి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు ఆయన. రాజభోజనం విషయంలో దానికి కూడా సమర్పణ నీకు ఉండగలగాలి. ప్రభుకు స్తోత్రం కలిగి ఉండగా పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా నిగ్రహించకుండా యోసేపు జీవితం నీకు ఒక మార్గదర్శకంగా ఉండగలగాలి. హల్లెలూయా. యోబు గారి వలె ఒక మీ కన్నులతో కనీసం పాపం చూసే అవకాశం రాకూడదని మీకు నిబంధన చేసుకోగలగాలి. ఈ నిబంధన మీకు ఎప్పుడైతే ఉంటుందో పాపం మీద దూరంగా పారిపోగలుగుతారు. అట్టి కృప మన దేవుడు దయచేయను గాక. ఆమెన్. మోకరిని ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించుండు గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుకుందాం.